ఏ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ గోపిచంద్. ఈరోజు మార్నింగ్ నేను భైరవ మూవీ చూశాను. సో ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అని మీ అందరికీ తెలుసుకోవాలంటే వీడియోలో ఇంకొంచెం ముందుకెళ్ళాలి. సో లెట్స్ గో. ఓవరాల్గా భైరవ మూవీ గురించి ఒక పాయింట్లో చెప్తా. మూవీ టైటిల్ భైరవం అని ఎంత గాంభీర్యంగా ఉందో ఆ స్టోరీలో ఆ గాంభీర్యం అనేది మిస్ అయిపోయింది అనమాట. అదొక్కటి కొంచెం టీం వాళ్ళు చూసుకుంటే మంచిది అనిపించింది. వారాహి అమ్మవారి గుడిమాన్యానికి సంబంధించిన పట్టా పేపర్లు నాకు కావాలి. భైరవం ఇట్స్ ఎ టోటల్ విలేజ్ డ్రామా. ముగ్గురు హీరోలు, ఒక విలన్, వీళ్ళందరినీ కనెక్ట్ చేసే పాయింట్ ఊరి మధ్యలో ఉన్న వారాహి అమ్మవారి దేవాలయం. సో ఈ పాటికి మీ అందరికీ మూవీ స్టోరీ ఏంటనేది మీ ఇమాజినేషన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ మీ ఇమాజినేషన్లో 50% మ్యాచ్ అవుతుంది, ఇంకో 50% ఏంటనేది మూవీలో ఉంటుంది అనమాట. సో మనం 50% మాత్రమే మ్యాచ్ చేయగలం, మిగతాదంతా వేరే ఉంటుంది. సో దానికోసమైనా మనం థియేటర్స్కి వెళ్ళాలి. ఈ మూవీ చూడడానికి మెయిన్గా నాకు 2 రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది మెయిన్ లీడ్ రోల్ యాక్టర్స్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, మంచు మనోజ్ గారు అండ్ నారా రోహిత్ గారు. సెకండ్ రీజన్ వచ్చేసి ఈ మూవీ డైరెక్టర్. ఆల్రెడీ మనం చూసే ఉంటాం, నాంది, ఉగ్రం లాంటి హిట్ మూవీస్ని డైరెక్ట్ చేసిన విజయ్ కనక మేడల్ గారు. సో ఆ థర్డ్ మూవీ ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దాం అన్న క్యూరియాసిటీతో వెళ్ళి చూసాను అనమాట. ఇంకా ఈ మూవీ హీరోయిన్స్ విషయానికి వస్తే ఈ మూవీలో 3 ఫీమేల్ యాక్టర్స్, అదితి శంకర్ గారు అండ్ ఆనంది గారు, దివ్య పిల్లయ్ గారు. ఈ మూవీలో వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ బేస్ చేసుకొని వాళ్ళు 100% ఇచ్చారు. బట్ ఈ మూవీలో ఏ హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత ఇంపార్టెన్స్ లేదనమాట స్టోరీ పరంగా. కాస్త చెప్పుకోవాలనిపిస్తే దివ్య పిల్లయ్ గారి క్యారెక్టర్కి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది మూవీ స్టోరీలో. మిగతా వాళ్ళనే ఏదో హీరోకి హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టినట్టు అనిపించింది నాకైతే. అండ్ ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే మూవీ స్టోరీ కొంచెం నాకు రొటీన్ అనిపించింది, ఒక 30 to 40%. బట్ రిమైనింగ్ స్టోరీ సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ముగ్గురు హీరోలు స్టోరీని అలా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తారన్నమాట. గుడి ఆస్తిని నగల్ని సగం పంచుకుందాం. ఈసారి ఉత్సవాల్లో దిగేది మేక కాదురా, నీ వీక. మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే పర్లేదు, మూవీ స్టోరీకి అలా బ్యాలెన్స్డ్ ఉంటాయి. అండ్ ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ 3 లీడ్ రోల్ యాక్టర్స్. మంచు మనోజ్ గారు గజపతి గారు లాగా చేశారనమాట. అండ్ నారా రోహిత్ గారు వరద అండ్ సాయి శ్రీనివాస్ గారు శ్రీను లాగా చేశారు. ముగ్గురు వాళ్ళ క్యారెక్టర్లో 100% ఇచ్చేశారు. సో అది మూవీకి ఫస్ట్ మెయిన్ ప్లస్ పాయింట్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బీజిఎం స్కోర్ అండ్ మూవీ సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్లో ఫైట్ సీన్స్ అప్పుడు బీజిఎం స్కోర్ కానివ్వండి, 100 ఇచ్చేశారు. సూపర్ అనిపించింది నాకైతే. ఈ 2 విషయాల్లో నాకు ప్లస్ పాయింట్స్ అనిపించింది ఈ మూవీకి. అండ్ ఇంకా ఈ మూవీ నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ స్టోరీ ప్లాట్ ఉంది. స్టోరీ ప్లాట్ యావరేజ్గా రొటీన్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతి స్టోరీకి ఒక స్ట్రాంగ్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ టర్నింగ్ పాయింట్కి ఒక స్ట్రాంగ్ బేస్ ఉంటుంది. బట్ ఈ మూవీకి ఆ స్ట్రాంగ్ బేస్ అనేది మిస్ అయిందని నాకు అనిపిస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎమోషనల్ సీన్స్ ఏవో పెట్టాలి కాబట్టి పెట్టినట్టు అనిపించింది, కానీ నాకైతే రియల్గా అంత ఎమోషనల్గా అయితే అనిపించలేదు. అండ్ ఈ మూవీలో హీరోస్ క్యారెక్టరైజేషన్కి వస్తే నాకైతే బెల్లంకొండ శ్రీనివాస్ గారిది చాలా బాగా అనిపించింది క్యారెక్టర్. సో భయ్యా, నువ్వైతే మొత్తం చెప్తున్నావు, ఇంతకీ అసలు ఈ మూవీ చూడాలా వద్దా అని మీరు అడిగితే నా ఆన్సర్ వచ్చేసి చూడాలి. ముగ్గురు హీరోస్ కోసం చూడాలి, వాళ్ళ యాక్షన్ సీన్స్ కోసం చూడాలి, వాళ్ళ ఫైట్స్ కోసం చూడాలి. అండ్ ఇంకా ఈ మూవీకి నేను అన్ని పాయింట్స్లో ఆలోచించి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.5.